నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాతో ఆత్మీయ సమావేశం జరిగింది. చంద్రమౌళి నగర్లోని భాష్యం క్యాంపస్ లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆలపాటి రాజా, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, కోవెలమూడి నాని, భాష్యం రామకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ప్రణాళికతో సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని గల్లా మాధవి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా తెలిపారు. కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆలపాటి కోరారు. ఈనాడు ఈ సమాజం ఏ రకమైనటువంటి సమాజంలో మనం జీవిస్తా ఉన్నామంటే, దాదాపు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయిన సందర్భంలో మరలా ప్రజలు విముక్తిని పొంది ఈ రోజున కూటమి నాయకత్వాన్ని తెచ్చుకున్నారు. అలాంటి కూటమి నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రం మరలా పునర్వైభవం చెందేలాగా అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా నాశనమైన స్థితి నుంచి మరలా మెరుగైన స్థితికి గాడి తప్పిన వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి మరొకసారి మద్దతు పలకాలంటే నా ఎన్నిక అనేది అనివార్యం. ఆ ఎన్నికని విజయంతో మరొకసారి ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మద్దతు పలకమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ ఓటు ఎంత ముఖ్యమో, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడ్డామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన నేపథ్యంలో ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అత్యంత ముఖ్యమైనవిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చాలా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్న మన పట్టభద్రులందరికీ కూడా మరొకసారి విన్నవించుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అదే విధంగా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించుకోవడం కూడా అదేవిధంగా మన బాధ్యత. మంచి ప్రభుత్వంగా ఇది కూడా నిదర్శనంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత భారీ మెజారిటీతో మన కూటమి అభ్యర్థిని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలిపించాల్సిందిగా అందరినీ కోరుకోవడం జరిగింది. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు ఎలాంటి అనుమతులు లేవని, కొనుగోలుదారులు అన్ని పత్రాలు పరిశీలించాకే కొనుగోలు చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాసులు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ వివరాలను వెల్లడించారు. కేవలం G+4 కోసం మాత్రమే టౌన్ ప్లానింగ్ ద్వారా అనుమతులు పొందారని అన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో గృహప్రవేశం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ పూర్తి వివరాలను పరిశీలించేందుకు కార్పొరేషన్ నుండి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కన్స్ట్రక్షన్, రైల్వే ఎన్ఓసీ, సాయిల్ టెస్ట్, పొల్యూషన్, ఫైర్ ఎన్ఓసీ తదితర అంశాలను కమిటీ పరిశీలిస్తుందన్నారు. కమిటీ నివేదిక వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు అక్కడ యాక్టివిటీస్ ఏం జరగట్లేదు అని చెప్పేసి రిపోర్టు చెప్తూ ఉన్నారు. సరే, ఏదేమైనా కూడా నిన్నటి రోజున అక్కడ ప్లాట్స్ కొనుక్కున్నటువంటి ఒక ప్లాట్ ఓనరు ఒక గృహప్రవేశం చేశారని నేను మీడియాలో చూడటం జరిగింది. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు అక్కడ ఉన్నటువంటి టవర్స్ అన్నీ కూడా అప్పటిదాకా జరిగిన వర్క్ అంతా కూడా స్కెల్టన్ మాత్రం ఉంది. స్కెల్టన్ అంటే ఎక్కడ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ జరిగి గృహప్రవేశానికి రెడీగా ఉండేటటువంటి హౌస్ ఫ్లాట్ నేను చూడాలి. ఆ రోజు నాతో పాటు వచ్చినటువంటి మా సిబ్బంది అంతా కూడా ఫొటోస్ తీశారు, వీడియోస్ తీశారు, అన్నీ ఉన్నాయి. మరి తర్వాత వర్క్ జరగకపోతే ఇవన్నీ ఎలా వచ్చాయనేది ఒక క్వశ్చన్ మార్క్ లీడర్షిప్లో. దీంట్లో టౌన్ ప్లానింగు, ఇంజనీరింగు, శానిటరీ విభాగం వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఆ సైట్ని విజిట్ చేయడం జరిగింది. సైట్ విజిట్ చేశారు. నేను వాళ్ళు రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ రిపోర్ట్ ఏంటంటే నేను వెళ్ళిన రోజు ఉన్నటువంటి స్టేటస్ ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి స్టేటస్, ఆ వేరియేషన్ అది కరెక్ట్గా చూపించి నాకు రిపోర్ట్ చేయమని చెప్పాము. వాళ్ళు ఫైండింగ్స్ ఏది ఉంటే అది రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి ఫర్దర్గా మేము స్టెప్స్ తీసుకోగలుగుతాం. ఒకవేళ
జిఎంసీ అధికారుల యొక్క పాత్ర దానిలో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల న్యాయమైన సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఉద్యోగుల నిరాహార దీక్ష చేపట్టారని మజ్దూర్ యూనియన్ డివిజన్ కార్యదర్శి ఎంవి ప్రసాద్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో గుంటూరు రైల్వే డివిజన్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి ఎంవి ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో నిలుపుదల చేసిన డిఏ, డిపిల బకాయిలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓపెన్ లైన్ సిబ్బందికి రిస్క్ మరియు హార్డ్షిప్ అలవెన్స్లను చెల్లించాలని, పలు రకాల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు ఎస్ మంజునాథ్, డివిజన్ ట్రెజరర్ ఎస్జి కృష్ణ, ఏడీఎస్లు కోటేశ్వరరావు, కరుణశ్రీ, హక్, లావణ్య, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది కార్మికులు లేకుండా, రిక్రూట్మెంట్ లేకుండా అందరినీ అవుట్సోర్సింగ్ చేయడం, పనిభారం పెంచడం, అవుట్సోర్సింగ్ మీద వాళ్ళ మీద ఎవరు అడ్మినిస్ట్రేషన్ ఇది రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు అన్నది లేకుండా చేయటం, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా పర్మనెంట్ ఎంప్లాయీస్ మీద పెట్టడం ఇది చాలా ఘోరంగా ఉంది. అలాగే ఏదైతే మనకి కోవిడ్ టైంలో డిఏ ఆపారో ఆ డిఏ అన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలనే ఒక సమస్యగా మనం ఈరోజు కోరికగా మనం డిస్కస్ చేస్తున్నాం. అలాగే అవుట్సోర్సింగ్ని ఆపేయాలి, అవుట్సోర్సింగ్ ఆపి రైల్వే రిక్రూట్మెంట్ని పెంచాలి అన్నది ఒక కోరిక. అలాగే 8 hours డ్యూటీని చేయించాలి, 8 hours మీద ఎక్కువ. ఏప్రిల్ 6న జరగబోయే అష్టమ శ్రీరామనవమి మహోత్సవ శోభాయాత్ర ఆహ్వాన పత్రికను శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని పద్మావతి కళ్యాణ వేదికలో శ్రీరామనవమి శోభాయాత్ర ఆహ్వాన పత్రికను దేవాలయ అధ్యక్షులు మస్తానయ్య, ధార్మిక పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి భారీ రథయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు. కావున భక్తులు యావత్ మంది అధిక సంఖ్యలో పాల్గొని రథయాత్ర జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, రాజేష్, లక్ష్మి, యశ్వంత్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారీ శోభాయాత్ర రథయాత్ర ఇక్కడ బృందావన్ గార్డెన్స్ దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఇక్కడ కార్యక్రమం ప్రారంభమైన ఈ 7 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇక అదే ఆనవాయితీగా ఇక్కడ నుంచి శ్రీరామనవమి రోజు ఈ భారీ రథయాత్ర ప్రారంభించడానికి నిర్వాహకులందరూ కూడా, కమిటీ అందరూ కూడా, ఉత్సవ కమిటీ అందరూ కూడా తగు సన్నాహాలు చేస్తూ సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు. గత సంవత్సరం చూస్తే దాదాపు సుమారు ఈ శోభాయాత్రలో దాదాపు 10,000 మంది పైగా హిందువులు అందరూ పాల్గొని శోభాయాత్రని దిగ్విజయం చేశారు. అట్లాగే ఈ సంవత్సరం కూడా అందరూ హిందువులు కానీ రామభక్తులు అందరూ కానీ పాల్గొని ఏదైతే మొదట ప్రారంభించారో బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద నుంచి పెద్దల ఆశీస్సులతో శోభాయాత్ర మొదలుపెట్టి దిగ్విజయంగా యాత్రని పూర్తి చేయాలని చెప్పి అందరినీ పేరున కోరుకుంటా ఉన్నాను. రాజకీయ చైతన్యం కలిగి ఎంతో మంది నేతలను దేశానికి అందించిన ప్రాంతం గుంటూరు అని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. ప్రజా సంక్షేమం, వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్పై మీడియా సమావేశం గుంటూరులో జరిగింది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, తులిపాల నరేంద్ర పాల్గొన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువతకు ఉపయోగపడేలా చారిత్రాత్మకమైన బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని అన్నారు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి జీరో ట్యాక్స్ ఉండేలా నరేంద్ర మోడీ సలహాతో ఇంప్లిమెంట్ చేశారని తెలిపారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
అయినా పేద ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో మాట్లాడి జలజీవన్ మిషన్ గడువు పెంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చారని కొనియాడారు. 7 నెలల ఎన్డీఏ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు, వల్లూరి జయప్రకాష్, తిరుపతిరావు, జనసేన నేత గాది వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది, ప్రజా బడ్జెట్ ఇది. ఏ పరంగా చూసుకున్నా సరే గతంలో ఎన్నో బడ్జెట్లు మనం చూసాం. కానీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా వినియోగించుకొని అందరికీ కూడా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరి యాస్పిరేషన్స్కి కూడా మనం ఊతమివ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ని అందరి బడ్జెట్గా, ప్రజా బడ్జెట్గా మరొకసారి మనం తెలియజేసుకోవచ్చు. 4 వర్గాలని ప్రధానంగా తీసుకున్నారు. పేదవాళ్ళు, యువకులు, మహిళలు, రైతులు. వీళ్ళ నలుగురిని కూడా భారతదేశం భవిష్యత్తులో వికసిత భారతదేశంగా తయారవ్వాలనంటే ఈ 4 వర్గాలని ఒక ప్రధానమైన పునాదులుగా మనం తయారు చేసి వాళ్ళ తాలూకా అభివృద్ధికి మనం సహకరించాలనే ఆలోచనతో ఈ 4 వర్గాలని కూడా సూక్ష్మంగా వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకొని ఈ బడ్జెట్లో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతుంది. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో లక్ష్మణరావు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు మేధావులు, విద్యావంతులు అండగా నిలవాల్సిన అవసరం ఉందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. గుంటూరు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో కెఎస్ లక్ష్మణరావుతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. లక్ష్మణ్ రెడ్డితో పాటు లక్ష్మణరావు, లింగంశెట్టి ఈశ్వరరావు, కొండ శివరామరెడ్డి, జలీల్ అహ్మద్, జక్రయ్య, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చట్టసభల్లో ప్రజలు వాణి వినిపించేందుకు లక్ష్మణరావు గెలుపు అవసరమని చెప్పారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం రాజకీయ పార్టీలు చొరబడ్డం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. తాను గత 14 ఏళ్లుగా శాసనమండలి సభ్యుడిగా అనేక సమస్యలపై పోరాటం చేసి వారి పరిష్కారంకు కృషి చేసినట్లు వివరించారు. ఈ వారం రోజుల పాటు అహర్నిశలు కృషి చేయాలని, ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి వారికి కెఎస్ లక్ష్మణరావు గురించి వివరించి వారికి 1వ నెంబర్ ఓటు వారి పేరుకి ఎదురుగా వేయాలని కోరుకుంటున్నాం. తద్వారా శాసనమండలిలో ప్రజావాణిని వినిపించే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ సభ్యులు ఎవరు గెలిచినా కూడా శాసనమండలిలో ప్రభుత్వం చేసే తప్పులను కానీ లోపాలను కానీ ఎత్తి చూపించే అవకాశం ఉండదు. దానికి భిన్నంగా గత 14 ఏళ్ల నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మంచి విషయాలను మద్దతు ఇస్తూ చెడు విషయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న లక్ష్మణరావును గెలిపిస్తే 5 కోట్ల ప్రజల యొక్క ప్రజావాణిని అక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కౌలు రైతులు, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావన చేశాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అలానే బయట వాళ్ళు చేసే ఉద్యమాలకు మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం. అదేవిధంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము పీడీఎఫ్గా వ్యవహరించాం. ఈ నేపథ్యంలో 27వ తేదీన జరిగేటటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరులో ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ప్రజా సంక్షేమం, వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్ పై చార్టర్డ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, లాయర్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మేధావుల సమావేశం జరిగింది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాల సమావేశ మందిరంలో మేధావుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, దూలిపాల నరేంద్ర, బీజేపీ నేత శనక్కాయల అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మోడీ నాయకత్వంలో కేంద్ర మంత్రి అయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. ఎటువంటి ఆక్షేపణలు లేకుండా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. వికసిత్
భారత్ అనేది ప్రతి ఒక్కరి తాలూకా ఆశయం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జూపుడి రంగరాజు, జిల్లా అధ్యక్షులు చెరుకురి తిరుపతిరావు, వల్లూరు జయప్రకాష్, గాద వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు, కూటమి నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎంతో మంది తాలూకు అభిప్రాయాలు తీసుకున్నారు, ఎంతో అనుభవాన్ని జోడించారు. దానికి తోడుగా ఒక మహిళా శక్తిగా మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా వినియోగించి మన దేశ ప్రధానమంత్రి మరి యశస్వి నరేంద్ర మోదీ గారి తాలూకా సారథ్యంలో ఈరోజు అద్భుతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి భారతదేశానికి 25 సంవత్సరాల తర్వాత ఎక్కడ చూడాలనుకుంటున్నాం అన్న దానికి పునాది ఈ బడ్జెట్ ద్వారా వేయగలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికసిత్ భారత్ 2047 అనేది ఒక మాట కాదు, మనందరి తాలూకా ఆశయం. అది ప్రతి ఒక్కరి తాలూకా ఆశయం కావాలి. నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారంటే ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు, బీజేపీ తరఫున మాట్లాడుతున్నారు అని అనుకోవద్దు. వికసిత్ భారత్ అనేది ప్రతి ఒక్క భారతీయుడి తాలూకా ఆశయం కావాలి, ప్రతి ఒక్కరి తాలూకా భవిష్యత్తు కావాలి. అందుకే అందరినీ కూడా మోటివేట్ చేయాలి, అందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చేయాలి. దానికి ఇన్స్ట్రుమెంట్ ఏముంది? బడ్జెట్ అనేది మనకి ఇన్స్ట్రుమెంట్. అందుకని బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ తాలూకా లక్ష్యం ఏంటి, దాని ఆశయం ఏంటి, విజన్ ఏంటి, మిషన్ ఏంటి, అవన్నిటిని కూడా మంచి ఆర్థిక సంస్కరణలాగా రూపకల్పన చేసి బడ్జెట్ లో కూడా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వికసిత్ భారత్ అంటే 100 సంవత్సరాల మన స్వాతంత్రం 2047 నాటికి మనం ఇంకా వెనకబడి ఉన్నాం. ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా కాదు, అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంగా తయారవ్వాలనే సంకల్పంతో వికసిత్ భారత్ మనం ఎంచుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టభద్రులకు ఓటు వేయవలసిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రచారం నిర్వహించారు. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పట్టభద్రులందరూ తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కోరారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల నస్రాపేట రోడ్లోని సాయిబాబా గుడి వాకింగ్ ట్రాక్ వద్ద జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులను కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే నస్రాపేట రోడ్లోని టీ స్టాల్స్ వద్ద ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనార్దన్, జనసేన నాయకులు నాగశ్రీను, రాయల్, బీజేపీ నాయకులు లెనిన్తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న 6గురిని అరెస్టు చేసి 22 బైకులు, 24 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్, ట్రైనీ ఎస్పీ దీక్షిత, అడిషనల్ ఎస్పీ సుప్రజ పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న దొంగతనాల గురించి, పాత నేరస్తులపై నిఘా పెట్టామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పలు స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలు చేస్తున్న 4గురిని అదుపులోకి తీసుకుని 11 లక్షల విలువైన 22 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా లంబసింగి నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న 2 అదుపులోకి తీసుకుని 2,40,000 విలువ చేసే 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. దొంగలించిన బైకులను ఓఎల్ఎక్స్ లో పెట్టగా నర్సరాపేటకు చెందిన సీతారెడ్డి కొనుగోలు చేస్తున్నాడని, అతనిపై కూడా కేసు నమోదు చేశామని అన్నారు. నేరాలకు పాల్పడే వారు ఎవరినైనా వదిలిపెట్టమని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. ఈ వ్యక్తి పైన ఒక బైక్ అఫెన్స్ కేసు గతంలో ఉంది. సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది. సో అక్కడ మనం టీంని పంపించడం జరిగింది. మన బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము. రెండవది మన బైక్ అఫెన్స్ రీసెంట్ టైమ్స్లో మన పాత అఫెండర్స్ ఎవరెవరు మన దగ్గర సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో వాళ్ళపైన కొన్ని కంటిన్యూస్గా నిఘా పెడుతున్నాము. నేను అది లాస్ట్ టైం కూడా చెప్పాను. వాళ్ళని కంటిన్యూస్గా పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం, ఎస్పెషల్లీ మన క్రైమ్ స్టేషన్స్కి. వాళ్ళు పాత అఫెన్స్ నేరాలు జరిగిన మన క్రైమ్ ఎఫ్ఐఆర్ అయిన టైమింగ్స్ అదన్నీ వాళ్ళది ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని చేసినదిలో దాదాపు ఒక 4 అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సెస్ ఒక 22 అఫెన్సెస్ వాళ్ళు అక్సెప్ట్ అంటే చేసినది మనకు బయటకు వచ్చింది. దాని మేరకు 4గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇతరుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.